నా బలం యాక్చువల్లీ నా ఫ్రెండ్సే నాకు ఎక్కువ బలం. నా గ్యాంగ్ యాక్చువల్లీ నాకు మంచి సర్కిల్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ అందరూ మంచి ఫ్రెండ్స్. నేను ఎవరితో మనం తనతో షేర్ చేసుకుంటాను, తన ఏమున్నా సరే నాతో షేర్ చేసుకుంటాను. ఇద్దరం క్లోజ్గా ఉంటాం. లొకేషన్లో గ్యాప్ రాగానే కూర్చొని మాట్లాడుకుంటాం, ఫోన్లో మాట్లాడుకుంటాం. అంటే దాన్ని ఏమవుతుందంటే మన ఇండస్ట్రీలో ఇంత చేస్తే అంత చేస్తారు. నేను ఈ క్యారెక్టర్ సీరియల్స్లో మనకి ఈ క్యారెక్టర్ నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు చేయలేను అని అనకూడదు. ఇప్పుడు హీరో క్యారెక్టర్ హీరోని, ఆ క్యారెక్టర్ డమ్మీ క్యారెక్టరా లేకపోతే ఏంది కాదు, మనం చేసుకోవాలి. యాక్టింగ్ స్టార్ట్ చేసింది దాంతోనే కంప్లీట్గా. కంప్లీట్గా అసలు నాకు ఏం రాదు, నాతో పాటు డైరెక్షన్ చేయించు, డైరెక్టర్ చచ్చిపోయేవాడు. సో ఇప్పుడు టీవీలో ఇంత బిజీగా ఉన్న వీరన్ ఫ్యూచర్లో సినిమా హీరోగా అయ్యే ఛాన్సెస్, దాని ప్రయత్నాలు అంటే ఉన్నాయి. యాక్చువల్లీ మూవీ ప్లానింగ్ అయితే ఉంది. ఇక్కడ ఏమైందంటే ప్రొడ్యూసర్స్ వచ్చి నాతో చేయమని అడిగారు. సో 50 lakhs 1 crore అలా చిన్న చిన్న బడ్జెట్కి వస్తున్నారు. మళ్ళీ ఏమవుతుందంటే 3 months 4 months నేను ప్రాజెక్ట్ ఇప్పుడు మూవీ కోసం ఇవన్నీ వదిలేసుకోవాలి. ఇప్పుడు అక్కడ నాకు మూవీలో నాకు మనీ ఇవ్వరు. ఆ మూవీ వర్కౌట్ అవుతుంది, మూవీ చేస్తున్నాం కదా, ఇప్పుడు దాంట్లో మనమే అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటాం. మూవీ బయటికి రావాలనే కసితో మనం ఇక్కడ అన్ని ప్రాజెక్టులు వదులుకోవాలి. ఇప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ సీరియల్ నేను చేయను ఇమీడియట్గా బయటికి రాలేము, రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్ సీరియల్స్. సో ఈ సీరియల్స్ ఎప్పుడైతే అవుతాయో అప్పుడు ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో అందరినీ ఇంకో 2 ప్రొడ్యూసర్ని కలుపుకుని 2 crores అలా మూవీ ప్లాన్ చేస్తే ఆలోచన అయితే ఉంది. చూడాలి ఎలా ఉంటుందో ఫ్యూచర్. ప్లాన్ అయితే ఉంది, మూవీ చేస్తాం, డెఫినెట్లీ చేస్తాం. డెఫినెట్గా యూ షుడ్ బికమ్ అ మూవీ హీరో. మూవీ హీరో ఆర్ విలన్. నాకు విలన్ చాలా ఇష్టం. నెగటివ్ ఇష్టమా? నెగిటివ్ చాలా ఇష్టం. మూవీస్లో నెగిటివ్ క్యారెక్టర్, శాడిజం, కన్నింగ్ అని అంటే కసి ఎక్కువ. విలన్ అంటే నాకు భలే అంటే చేయాలి ఇంకా చేయాలి అని. ఎందుకంటే నెగిటివ్ క్యారెక్టర్కి స్కోప్ చాలా ఉంది, ఎంతైనా చేయొచ్చు. ఇంత చేయాలని అవసరం లేదు, ఇంత చేస్తే అంత కనిపిస్తాం నెగిటివ్ క్యారెక్టర్. పాజిటివ్ అనేది అంతే చేయాలి, లిమిట్స్. సో నెగిటివ్ సూపర్ అలా. ఓకే, వాట్స్ యువర్ ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ ఫుడ్ గ్రిల్ చికెన్. ఓ యు కుక్? నో, అంత లేదు. ఇంట్లో కూడా ఉంటారు కుక్ చేయడం. మామూలుగా కొంతమంది అబ్బాయిలకు హాబీ ఉంటుంది కదా, మంచి శుభ్రంగా కుక్ చేసుకోవడానికి. కుక్ లేదు, కుక్ చేసి పెట్టాలి. కుక్ చేసి పెడితే తింటాను. యాక్చువల్లీ గ్రిల్ చికెన్, చికెన్ బిర్యానీ. ఆఫ్టర్ చికెన్ బిర్యానీ చాయ్ కావాలి. బిర్యానీ తినగానే చాయ్, హైదరాబాదీ స్టైల్, ఇరానీ చాయ్ బిర్యానీ తర్వాత. సో అది ఫేవరెట్ ఫుడ్. అది యాక్చువల్ బేసిక్గా హాట్ ఇష్టం ఉండదు, స్వీట్స్ చాలా ఇష్టం. You don't like hot? No, I am hot but I don't like hots. ఓకే, అమ్మాయిల నుంచి మీరు ఇప్పటివరకు రిసీవ్ చేసుకున్న బెస్ట్ కాంప్లిమెంట్? బెస్ట్ కాంప్లిమెంట్సా ఇప్పుడు వరకు అంటే బెస్ట్ కాంప్లిమెంట్స్ అంటే హ్యాండ్సమ్ అంటారు, అదంటారు ఇదంటారు, కానీ యాక్చువల్లీ అదే మంచోడిని అంటారు. మెయిన్ సాంగ్ ఉంది కదా, ఒకే ఒక మంచోడిని రొమాన్స్లో పిచ్చోడిని, అబద్ధం. సో అబద్ధాలు సిన్సియర్గా ఉంటానంటారు. యాక్చువల్లీ అబద్ధం అను, నాకు అది నచ్చదు. మెయిన్ అబద్ధం అంటే ఇష్టం. అంటే నచ్చకపోతే కావాలని యాక్టింగ్ అంటే నచ్చకపోయినా మాట్లాడకూడదు, నచ్చితేనే మాట్లాడాలి. సో నన్ను అమ్మాయిలు మెచ్చుకునేది ఏంటంటే బాగుంటావు అంటారు, అంతే మంచోడివి బాగుంటావు అంటారు, అంతే. అమ్మాయిలకి అబద్ధాలు ఆడతాను సిచ్యువేషన్ బట్టి. నేను అమ్మాయిల ముందే ఎక్కువ అబద్ధాలు ఆడతాను, కానీ ఏంటంటే వాళ్ళు హ్యాపీ కాదు. అబద్ధాలు ఆడితే యాక్చువల్లీ అబద్ధాలు ఎందుకు ఆడతానంటే వాళ్ళు అబద్ధం ఆడితే హ్యాపీగా ఫీల్ అవుతారంటే అబద్ధం ఆడతాను. యాక్చువల్లీ హ్యాపీనెస్ కన్నా ముఖ్యం ఏం కాదు కదా అబద్ధం, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఏముంది అబద్ధం పడేస్తే హ్యాపీ ఫీల్. సో అందుకే నేను ఏదో అబద్ధం అంటే దాన్ని హట్ చేసే అంత అబద్ధాలు ఏం ఆడదు. మీ ఇప్పటివరకు మీ లైఫ్లో అంటే బెస్ట్ అబద్ధం, ఇలా గుర్తుండిపోయిన అబద్ధం ఏం లేవు. అబద్ధాలు బొచ్చుడు ఏమో అలాంటి అబద్ధాలు ఏం లేవు. ఒక డేట్ వీళ్ళు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, ఎవరికి టెలికాస్ట్ ప్రాబ్లం ఉంటుంది, కమిట్ అయ్యి ఉంటాం డేట్, టచ్ అంటే వీళ్ళకి ఇవ్వాలి డేట్. లేదు, నేను అబద్ధాలు ఆడుతా అంటే మాత్రం ఎలా ఆడతానంటే డేట్స్ ప్రాబ్లం సిన్సియర్గా చెప్తాను. ఎందుకంటే ఇండస్ట్రీలో నేను ఈ షూటింగ్కి వెళ్ళినా ఆ షూటింగ్ వాళ్ళు చెప్పేస్తారు, ఆ షూటింగ్కి వెళ్ళినా ఈ షూటింగ్లో ఉన్నారు సార్ అని చెప్పేస్తారు. అబద్ధాలు ఆడకాకుండా ఇప్పుడు షూటింగ్ లేట్ అవుతుందంటే మార్నింగ్ ఫోన్ చేస్తారు, 7 o'clock రావాలి సార్, ఇంకా రాలేదు. ఏంటంటే 7:30 అవుతుంది, 8 అయింది, ఇంకా రాలేదు సార్ అంటే నేను ఇప్పుడే సీఎం వెళ్తున్నాడు, నా కారు అయిపోయింది, క్యాన్వే వెళ్తుంది, అయిపోయాను, 1 hour నుంచి పంపించట్లేదు. అలా అలాంటి అబద్ధాలు నాకు సీఎం చాలా ఉపయోగపడుతుంది. చాలాసార్లు అబద్ధం ఆడాను. అయితే కేసీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ అందరూ ఉపయోగపడ్డారు.
వెరీ నైస్. సో చిన్నప్పుడు ఇంట్లో మమ్మీ డాడీ దగ్గర అబద్ధం ఆడి దొరికిపోయిన సందర్భాలు ఎప్పుడు లేవు? సిన్సియర్ బాయ్. అబద్ధాలే ఆడేవాళ్ళు, డెఫినెట్లీ అబద్ధాలు ఆడగా దొరికిపోయినా ఏం చేస్తారు పిల్లల్ని, ఇది అంతే వదిలేయండి ఇంకా అంతే. నేను కాలేజీలో ఉన్నప్పుడు మాత్రం నేను ఏబీవీపీ ప్రెసిడెంట్, అఖిల భారత విద్యార్థి పరిషత్ నారాయణగూడ డిగ్రీలో నేను ప్రెసిడెంట్ ఏబీవీపీకి. అంటే ఏదైనా ఇప్పుడు ఎవరైనా కాలేజీలో అంటే ఏదైనా కాలేజీలో స్టూడెంట్కి ఫీజు కట్టలేదని ఫీజు కట్టలేదని హాల్ టికెట్ ఇవ్వలేదు అది ఇదంటే ఇమీడియట్గా అన్ని కాలేజీలకు వెళ్ళిపోయి ఫ్రెండ్స్ అందరం గ్యాంగ్ అంతా వెళ్ళిపోయి ఫ్రెండ్స్ కాలేజీలో అంతా కాలేజ్ స్టూడెంట్స్ అందరం పంపించేసేవాళ్ళం. ఇంటర్ కాలేజ్ ఏబీవీ ప్రెసిడెంట్ ఏబీవీ గ్యాంగ్ అంతా వెళ్ళిపోయి అలా చేసేవాళ్ళం. సో అలాగే నేను ర్యాగింగ్ చేసేవాడిని జూనియర్స్ని, బాగా ర్యాగింగ్ చేసేవాడిని. సో వాళ్ళందరూ జూనియర్స్ అందరూ కలిసి మా ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చేశారు. మా ప్రిన్సిపల్ ఏం చేసింది, ఒక లెటర్ రాసి ఒక అసిస్టెంట్తో ఒక లెటర్ రాసి అది సిఐకి పంపించింది, ఎక్కడ పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్. ఆ లెటర్లో ఏంటంటే పలానా స్టూడెంట్ జూనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నాడు, ఏబీవీ ప్రెసిడెంట్ ర్యాగింగ్ చేస్తున్నాడు, మీరు వచ్చి తీసుకెళ్ళండి అని. వాళ్ళు వచ్చిన ఒక జీపుని పంపించి నేను బయటికి రాగానే నన్ను జీప్ ఎక్కించి నాతో పాటు నా ఫ్రెండ్ అప్పుడే ఎప్పుడు నాతో మాట్లాడాడు అనమాట, నేను చదువుకోవాలి నాకు తొందరగా వెళ్ళిపోవాలి అనే టైపు. వాడు వచ్చాడు, అప్పుడు తను కూడా నేను వెళ్ళిపోవాలి అన్నాడు. ఎందుకని కూర్చో ఒక నిమిషం ఆగు మాట్లాడతాను అని చెప్పి కూర్చొని మాట్లాడుతున్నాను, పట్టుకుని చేపట్టుకుని గట్టిగా మాట్లాడుతున్నాను. వాళ్ళు వచ్చారు, వాడిని కూడా తీసుకెళ్ళిపోయారు, నాతో కూడా జీప్ ఎక్కిచ్చారు. నేను ఎప్పుడు ఇలా జీప్ ఎక్కలేదు, నన్ను ఎప్పుడు పోలీస్ స్టేషన్ చూడలేదు. నేను అప్పుడు ఎంత చూపించండి, సరే నువ్వు రా ఇప్పుడు చూపిస్తాను రా అని చెప్పి వెళ్ళేవాడిని. అంటే జీప్లు అనేది యాక్చువల్లీ మా ఫ్యామిలీలో నేను డైలీ జీప్ ఉండేది కదా, సో ఇంట్లో డాడీ. సో అలా కూర్చొని వెళ్ళిపోతే ఆఫ్టర్నూన్ 1:32 ఆ టైంలో కాలేజ్ అయిపోయింది, కూర్చున్నాం. సో నేను ఈవినింగ్ 7 అయింది 8 అయింది, నేను డాడీకి ఎవరికి ఫోన్ చేయలేదు. ఈ పక్కన మీ టార్చర్ ఎక్కువగా ఉండేది, అందరూ డాడీకి ఫోన్ చేయి, మీ డాడీకి ఫోన్ చేయి వస్తారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు పేరెంట్స్ పిలవమని, వాళ్ళు ఎందుకు పిలిచారంటే పేరెంట్స్ పిలిస్తే అప్పుడు నేను మా డాడీకి కాల్ చేసి రాగానే ఆయన డాడీని గుర్తుపట్టి మీ అబ్బాయి ఇలా ర్యాగింగ్ చేస్తున్నాడంట అదంటే లెటర్ వచ్చింది, అది మీకోసం వెయిట్ చేద్దాం ఉన్నాను సార్ అని చెప్పి ఆయన సిన్సియర్గా చెప్పేసి పంపించాడు. అప్పుడు యాక్చువల్లీ ఇదంతా ఎప్పుడు ఇంట్లో వాళ్ళు తిట్టలేదంటే అప్పుడు మా డాడీ బాగా తిట్టారు. అప్పుడు మా బాబాయ్ సపోర్ట్ చేశారు, ఆయన డిఎస్పీ అని సపోర్ట్ చేశారు. ఇప్పుడు కాబట్టి ఇంకెప్పుడు చేస్తారు, అది తెలియని వయసు కదా, తెలియని వయసులో ఏమైనా చేయొచ్చు. కాలేజ్ సూపర్ అసలు. హెచ్ఆర్డి డిగ్రీ కాలేజ్, హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, నారాయణగూడ అరోరా. ఇప్పుడు అరోరా కూడా అక్కడే ఉంటుంది, భద్రక పక్క కాలేజ్. నేను మా ఫ్రెండ్స్ అందరూ అరోరాలోను భద్రకాలోను అక్కడ అవంతి హెచ్ఆర్డి అలా గ్యాంగులు ఉండేవాళ్ళు. మా అందరికి అక్కడ సెంటర్ ఉండేది. నారాయణగూడ ఈచ్ కాలేజ్ రత్న జూనియర్ కాలేజ్. ఓకే సూపర్, వెళ్ళేవాడిని అక్కడే ఉండేవాడు. ఉంటారు రత్న కాలేజ్ అదే లైన్ కదా, యూసీ వరల్డ్ కేఫ్ అని ఉంటుంది. యూసీ వరల్డ్ కేఫ్ రైట్ సైడ్ లో అక్కడ కూర్చొని వాళ్ళు అంత లైన్. నాది 2007లో అయిపోయింది, 2006 ఎండింగ్. కాలేజ్ టైంలో గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా మీకు? అంటే గర్ల్ ఫ్రెండ్ టైం పాస్ వల్ల కాదు, సిన్సియర్ గర్ల్ ఫ్రెండ్, కొంచెం 2 ఏళ్ళు లవ్ చేసిన అమ్మాయి. ఒక సిన్సియర్ 3 నెలలు ప్రేమించాను ఒక అమ్మాయిని. 3 నెలలేనా సిన్సియర్? దాన్ని సిన్సియర్ అంటారండి. 3 నెలలు విడిపోయింది, 3 నెలలు కట్ అయిపోయింది అండి. కొంచెం కాలేజీలో గొడవలు అవన్నీ బాగుండేవి, కానీ అంతే అమ్మాయిలు ఏడిపించిన టైం పాస్ అయిపోయి అంత ప్రేమలో పడేవాళ్ళు కాదు. ఎందుకంటే అది సపరేట్, ఇది సపరేట్. దీంట్లోనే బిజీగా ఉన్నాను కదా, ఈ ఫ్లైటింగ్ లోనే బిజీగా ఉన్నా కాలేజ్ నుంచి. ఎంత బిజీగా ఉన్నప్పుడు ప్రేమలో ఏమో పడలేదు. ఫస్ట్ క్రష్ ఎవరు మీకు? ఫస్ట్ క్లాస్ 8th క్లాస్లో ఉంది. 8th క్లాస్, ఫస్ట్ సో ఎర్లీ. అదేంటో కూడా తెలియదు నాకు, ఫుల్ క్రష్. తన పేరు ఇక్కడ రాసుకునేవాడు, సోనా. తన పేరు సోనా. స్టూడెంట్ అమ్మాయి? తన క్లాస్మేట్. అప్పుడు సోనా ఎందుకు రాసుకుని నాకే తెలియదు, రాసుకోవాలా. సినిమాలో ప్రభావం చాలా ఉంటుంది. అదే రాసుకున్నారు ప్లేట్తో కాదు, పెన్తోనే. అప్పుడు తెలియదు. తర్వాత అది అలా. ఎప్పుడు ప్రపోజ్ చేశారు అమ్మాయికి? నేను ఎప్పుడు ఎవరికి ప్రపోజ్ చేయలేదు ఇప్పటి వరకు. అయ్యో, ఒక్కరిని కూడా ఒక్కరైనా ప్రపోజ్ చేసి రిజెక్ట్ చేసేసి ఇలాంటి సాడ్ స్టోరీస్ ఏం జరగలేదు? అంత సీన్ ఏమో ఎవరికి. ఒకటే ఒక సైడే ఉండాలి. మిమ్మల్ని కూడా ఏ అమ్మాయి సిన్సియర్ గా వెంటపడి ఐ లవ్ యూ అని చెప్పలేదా మీకు? సిన్సియర్గా వెంటపడా చెప్పలేదు. అమ్మాయి సిన్సియర్గా వెంటపడి అమ్మాయిలు
చెప్పారు సిన్సియర్గా నాకేం తెలుస్తుంది. మీరు రియలైజ్ అవ్వలేదు. నేను రియలైజ్ అవ్వలేదు, సిన్సియర్ తెలియదు. సో తప్పు మాది కాదు, అమ్మాయిలు కదా. అమ్మాయిలది. దట్ ఈస్ వీరెన్స్ ప్రాబ్లం. ఈ జనరేషన్ లో బికాజ్ యు ఆర్ దిస్ జనరేషన్ గాయ్ కాబట్టి ఈ జనరేషన్ లో యునో లైక్ యూ డూ పబ్బింగ్స్, యూ డూ పార్టీస్, యూ గో ఫర్ సాటర్డే నైట్స్, సండే నైట్స్. ఈ జనరేషన్లో ఉన్న ఈ సాటర్డేస్ కల్చర్ కానీ సండేస్ కల్చర్, ఈ పబ్బింగ్ కల్చర్ గస్ ఎస్పెషల్లీ, దీనివల్ల యూత్కి లాభం ఎంత ఉంది, నష్టం ఎంత ఉంది? అయ్యో, నేను యూత్కి అడ్వైస్ ఇచ్చే అంత గొప్పడం కాదు కదా. అడ్వైస్ ఇవ్వనట్లు మీ పర్స్పెక్టివ్ చెప్పమని. అంటే లాభం అంటే ఏం లేదు. అంటే ఇప్పుడు కొంతమంది వెళ్ళగలుగుతారు, కొంతమంది వెళ్ళలేరు. అంటే ఎవరైనా సరే ఇప్పుడు పబ్బింగ్ అనేది కాదు, 10 మందితో ఎంజాయ్ చేయాలి. అది గల్లీలో బ్యాచ్ అయినా సరే, పబ్కి వెళ్ళాలన్నా సరే. కొంతమంది పబ్కి వెళ్ళలేరు. సో ఆ గల్లీలో ఫ్రెండ్స్తో కూర్చోవచ్చు. ఆ పక్కన యాక్చువల్లీ నేను అంబర్పేట చిన్నప్పుడు నేను ఆటోలో కూర్చున్నానండి. ఆ కాలనీ బయట ఆటోలో ఎవరు చూడకూడదు, ఆటోలో కూర్చుని ఆటోలు పార్క్ చేసేవారు, ఆటోలో కూర్చునేవి తాగేవాడిని. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో. సో ఎక్కడైనా సరే ఎంజాయ్ 10 మందితో కలిసి వీక్లీ వన్స్ ఎంజాయ్ చేయాలి. 10 మంది ఫ్రెండ్స్, ఆ 10 మంది ఫ్రెండ్స్ నా బలం. యాక్చువల్లీ నా ఫ్రెండ్సే నాకు ఎక్కువ బలం. నా గ్యాంగ్ యాక్చువల్లీ నాకు మంచి సర్కిల్ ఉన్నారు. నా ఫ్రెండ్స్ అందరూ మంచి ఫ్రెండ్స్ దొరికారు లక్కీగా. సో నా ఫ్రెండ్సే నా బలం. నా ఫ్రెండ్ అంటే యాక్చువల్లీ అందుకే అంటాను, ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్తో ఉంటే ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. 10 మంది ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలి. ఒక 4 ఉన్నా కూర్చోవాలి, షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటే ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది, ఏదైనా సరే. సో ఇలా ఫ్రెండ్షిప్కి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయంటారు? అయ్యో, చాలా కష్టం. ఫ్రెండ్స్ ఉంటే అసలు ఏదో వస్తాయి, ఏదో చిలిపి చేష్టలు చేయాలని, ఏదో పిచ్చి ఆలోచనలు, ఏదైనా చేయొచ్చు. ఆ 10 మందితో. హూజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ అండి? బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నేను ఒక ఫ్రెండ్ పేరు చెప్తే ఇంకో ఫ్రెండ్ ఫీల్ అవుతాడు. అందరు బెస్ట్ ఫ్రెండ్స్. ఈ గాసిప్ షాప్ ఉంది, ఈ షాప్ వీడు నా ఫ్రెండే, బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పుడు రంజిత్ అని, చిన్నప్పుడు ఫ్రెండ్. నేను ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం రెగ్యులర్ మా షాప్. ఈ చుట్టుపక్కల అన్ని చాలా కాఫీ షాప్స్, అందరూ బిజినెస్లోనే ఉన్నారు. పబ్బింగ్, బార్, బార్స్ ఉన్నాయి, పబ్ ఉంది, పెద్ద కాఫీ షాప్స్ ఉన్నాయి, మొబైల్ షాప్స్ ఉన్నాయి, అందరూ బిజినెస్లోనే ఉన్నారు. సో వీడు నా ఫ్రెండ్. అదే బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకా ఇక్కడ కూర్చున్నాను కాబట్టి ఆడి పేరు చెప్పాను. ఆడ పేరు చెప్తే ఇంకోటి వస్తాడు కదా. సో నాకు మంచి ఇండస్ట్రీలో మంచి సపోర్ట్ ఇప్పుడు ఇదంతా అంటే మనోజ్. నాకు ఏమున్నా సరే తనే, ఏమున్నా అంటే నేను ఏమన్నా షేర్ చేసుకోవాలని మనోజ్ని షేర్ చేసుకుంటాను. అంటే ఎక్కువ రెగ్యులర్గా ఇంకా ఇక్కడ కాకపోతే అక్కడ తిరుగుతాను ఇమీడియట్గా. సో మనోజ్కి నా 3-4 మంచి ఫ్రెండ్స్ అనమాట. సో మేము, రంజిత్, ఇలా నేను కొంతమంది. సో నేనంటే మనోజ్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. ముందు చెప్తాను, నేను రంజిత్ ఈ బ్యాచ్ అంతా చాలామంది ఉన్నారు చెప్పుకుంటే వెళ్తే. కాలనీ బ్యాచ్, ఆ ఏరియా నా చిన్నప్పుడు అంబర్పేట బ్యాచ్. వెరీ నైస్ అండి. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతమంది అమ్మాయిలతో మీరు వర్క్ చేశారు కదా, చాలా మంది ఫ్లడ్ కూడా చేశారు కదా, మీకు అందులో బాగా యాజ్ అన్ ఆర్టిస్ట్గా whom do you think the best? మంచి ఆర్టిస్టులు అందరూ, నా కో ఆర్టిస్టులు అందరూ నాకు మంచి ఆర్టిస్టులే. చాలామంది అంటే నాకు లక్కీగా ఏంటంటే నా సీనియర్స్, నా కో ఆర్టిస్టులు, నా హీరోయిన్స్ అందరూ నా సీనియర్స్తో దొరికారు. సో వాళ్ళతో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు అని అరిస్తే నేను కూడా అని అరవాలి కదా, ఇలా అరవాలా అని. యాక్చువల్లీ నాకు తెలియదు. అంటే వాళ్ళు అరిస్తే అంటే ఆ డామినేటెడ్గా ఉండేవాళ్ళు. సో నేను డామినేట్ చేయాలని ట్రై చేయాలి. యాక్టింగ్ కెమెరా ముందు వాళ్ళు ఆ సీనియారిటీ మనకు తెలుస్తూ ఉంటుంది. సో వాళ్ళు నాకు ప్లస్ అయ్యారు. నేను సీనియర్స్తో వర్క్ చేయడం నాకు ప్లస్ అయ్యింది. సో అందరూ మంచి ఆర్టిస్టులు, చాలా మంచి ఆర్టిస్టులు, చాలా కంఫర్ట్. ఇప్పుడు అంతే, అందరికైనా అమ్మాయిల కంటే తిక్కు ఉంటుంది కదా హీరోయిన్స్కి. చాలా టైం అయింది, లంచ్ బ్రేక్ వచ్చిందంటే అంజు ఉండేది, అంజు అసరాని అగ్నిపూలు చేస్తున్నప్పుడు. అంజు అసలు లంచ్ బ్రేక్ వచ్చింది 1 అవుతుంది అంటే, ఒరే ఎంతసేపు రా, లంచ్ బ్రేక్ ఇవ్వండి అని, ఆకలి వేస్తుందని. సో ఆవిడ అరిసేది. ఇప్పుడు మాకేంటంటే ఎప్పుడు బ్రేక్ ఇస్తే అప్పుడు తినాలి నాకు. సో తను అడగడం ఏమవుతుందంటే, తను అడగడం నాకు ఆకలి వేస్తున్నా, నేను అడగలేను. నేను ఏం చేస్తానంటే తనకు చెప్తాను, ఏంటి ఇది టూ మచ్ కదా, లంచ్ బ్రేక్ ఇవ్వలేదని నేను ఇక్కడ చెవిలో వస్తాను. అంజు వస్తాను, అవునా లంచ్ 1 అయిందా, రే ఎంతసేపు రా, అక్కడ బ్రేక్ ఇస్తాను, నేను తినేస్తాను. సో అలా నాకు ప్లస్ అయ్యింది. అంటే నా కో ఆర్టిస్ట్ అందరూ, ఇప్పుడు లక్ష్మీ కనకాల గారు, పెద్ద సీనియర్స్తో వర్క్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళకి 9 o'clock పంపించేయాలి. వాళ్ళని 9కి పంపించేసి నాతో ఏం చేస్తారు వర్క్, నన్ను 9కి పంపించేవాళ్ళు. వాళ్ళు కొంచెం తెలివిగా ప్లాన్ చేశారు. తను మాత్రం ఇది అవ్వకుండా పక్కలను రెచ్చగొడతాడు. అగ్నిపుల్లి అంటారు నన్ను, మీరే నువ్వు రెచ్చగొడతా, అంజు వస్తుంది అనేది, మరి నువ్వు నన్ను రెచ్చగొట్టక అనవసరంగా అంటారు. రెచ్చగొట్టమంటారు, మరి ఏంటి టూ మచ్ కదా అంటారు. అవును టూ మచ్ అంటారు. అమ్మాయి ఎంత అమాయకురాలు, రెచ్చగొడితే రెచ్చిపోతుందండి. పాపం అండి అమ్మాయి, పాపం. అవును, ఎంత పాపమో. కానీ ఐ రెస్పెక్ట్ లేడీస్. నేను యాక్చువల్లీ నాకు బాగా నచ్చేది ఏంటంటే రెస్పెక్ట్. ఒక్క మాట హట్ అవ్వనివ్వను, ఎవరైనా సరే. అది వేరే వాళ్ళని కూడా అన్నేవను, వేరే వాళ్ళని అన్నేవను, నేను అనను,
యాక్చువల్లీ వాళ్ళకి రెస్పెక్ట్ అది. తను ఎలాంటి అమ్మాయి అయినా సరే అనవద్దు. జనరల్గా హౌ డు యూ రెస్పాండ్ ఫర్ గాసిప్స్? గాసిప్స్ ఎంజాయ్ చేస్తాను. గాసిప్ చేసుకుంటారా మీరు? మామూలుగా అబ్బాయిలు కూర్చొని లేదా అమ్మాయి కూర్చొని గాసిప్ అంటే గాసిప్స్ నేను ఎక్కువ మాట్లాడను, వింటాను. గాసిప్స్ నాకు అంటే యాక్చువల్లీ ఏముంటాయి గాసిప్స్ వినాలి అంటే అన్నీ విని అలా పెట్టుకోవాలి. ఇప్పుడు అంటే గాసిప్స్ విని మనం ఎంజాయ్ చేయాలి అంతే. గాసిప్స్ ఏముంటాయి మనకు ఏమైనా ఉంటే ఆ విషయం నేను వెంటనే చెప్పేస్తాను ఎవరికైనా సరే. గాసిప్స్లా ఉంటాను, నేను ఎంజాయ్ చేస్తాను కానీ నేను చెప్పను ఏ గాసిప్స్ ఎక్కడ నా నోట్లో ఏవి రావు, ఏ సీక్రెట్స్ రావు బయటికి. నన్ను నమ్మి అందుకే చాలా మంది అమ్మాయిలు శుష్ అంటుంటారు. నేనేమో ఎవరి గురించి గాసిప్ అంటే వాళ్ళని అడిగేస్తాను. అవునా, మంచిది, అది మంచిది. అవును అవును ఇది ఈ ప్రోగ్రామే అది కదా, విన్నవన్నీ వచ్చి ఇక్కడ అడగాలి. టైం పాస్ అండి, సూపర్ కదా, మంచి. అసలు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు కదా మీరు, సూపర్. ఎలా ఇంకో గాసిప్ అడుగుదాం అనుకుంటున్నాను మీ గురించి, లేటెస్ట్ గాసిప్, హాట్ గాసిప్ అనమాట. ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న వన్ ఆఫ్ యువర్ సీరియల్ హీరోయిన్ తో మీకు చాలా అఫైర్స్ ఉన్నాయని, బోత్ ఆర్ డేటింగ్ అని. అబ్బో డేటింగ్స్ అని, ఇంకా ఫైటింగ్ ఎంతవరకు నిజం? ఏం ప్రస్తుతం ఉన్న ఒక అమ్మాయితో డేటింగ్ ఫైటింగ్ అంటే నేను అనుకున్నది ఒకటే. యాక్చువల్లీ నేను విన్నాను అంటే ఎఫ్ఐఆర్ డేటింగ్ అలాంటిది ఏం లేదు. అంటే ఎఫ్ఐఆర్ కూడా కాదు, దాన్ని ఏమంటారు యాక్చువల్లీ నాకు ఆర్టిస్ట్తో నేను క్లోజ్గా ఉంటాను, తను క్లోజ్గా ఉంటుంది. ఇద్దరం ఒకరొకరు షేర్ చేసుకుంటాం. ప్రాబ్లమ్స్ ఏమన్నా ప్రాబ్లమ్స్ చేసుకుంటాం. తనకి అంటే నాకు ఇండస్ట్రీలో ఎవరైనా అమ్మాయితో నేను మాట్లాడాలి అంటే నాకు సజెషన్స్ ఏమైనా కావాలి, నేను ఎవరితో మాట్లాడి తనతో షేర్ చేసుకుంటాను. తను ఏమున్నా సరే నాతో షేర్ చేసుకుంటాను. ఇద్దరం క్లోజ్గా ఉంటాం. లొకేషన్లో గ్యాప్ రాగానే కూర్చొని మాట్లాడుకుంటాం, ఫోన్లో మాట్లాడుకుంటాం. అంటే దాన్ని ఏమవుతుందంటే మన ఇండస్ట్రీలో ఇంత చేస్తే అంత చేస్తారు, అంటే ఇంత దాన్ని అంత చెప్తారు. అది కూడా ప్లస్సే, యాక్చువల్లీ పబ్లిసిటీ కావాలి. సో పబ్లిసిటీ చేసుకుంటున్నారు అందరూ. సో పబ్లిసిటీ మేము అవుతున్నాం, ఓకే, హ్యాపీ. సో అదంటే అక్కడ అంటే అక్కడ అలాంటిది అసలు డేటింగ్లు ఇవి అలాంటిది ఏం లేదు. ఫ్రెండ్స్, మంచి గుడ్ ఫ్రెండ్స్, ఒకరొకరు అన్నీ షేర్ చేసుకుంటాం. ఏ ప్రాబ్లం ఉన్నా డెఫినెట్లీ యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుంటాం. ఏమన్నా నేను హెల్ప్ చేస్తాను, తను హెల్ప్ చేస్తుంది, అంతే. సో గాసిప్స్ అనేది ఏం లేదు, ఇవేం లేవు. గాసిప్ నిజం కాదు అంటున్నారు. ఇది గాసిప్లో ఇది నిజం కాదు. యాక్చువల్లీ గాసిప్ మీరు అడిగారు, గాసిప్ అడిగారు, కానీ ఇది గాసిప్ నిజం కాదు. ఓకే ఫైన్, నమ్మేయాలి, తప్పదు, ఇంకా ఆప్షన్ లేదు కదా. ఫోటోలు ఇద్దరం కలిసి ఫోటోలు పెట్టుకుంటాం, యాక్చువల్లీ ఫేస్బుక్ లో పెట్టుకుంటాం. ఇద్దరం కలిసి ఫోటోలు ఉంటాయి. లెట్స్ ఓపెన్ యువర్ ఫేస్బుక్. ఏంటంటే మీ ఫేస్బుక్ ఐడి అవి ఉంటాయి. అంటే అలా అంత మాత్రం అది ఎంతో పెద్ద అది కాదు కదా యాక్చువల్లీ. సో ఇద్దరం కలిపి యాక్చువల్లీ తనకి ఏంటంటే మా కో ఆర్టిస్ట్లో ఎప్పుడు ఒక అమ్మాయి ఎవరితో మాట్లాడిన అమ్మాయి సడన్గా ఒక అబ్బాయితో మాట్లాడిందంటే అది గాసిప్ అవుతుంది. ఏదో ఉంది, ఏదో జరిగింది, ఏదో అయిపోతుంది. సో కొంచెం అది హైలైట్. ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళాం, ఇద్దరం క్లోజ్ ఉండడం, ఫంక్షన్స్ ఎక్కడికి కలిసినప్పుడు పక్కన కూర్చోవడం కామన్. అదంతే, ఫ్రెండ్షిప్ ని చూసి జనాలు అనుకుంటున్నారు. దట్స్ ఇట్. సరే, ఓకే, మీ ఫ్యాన్స్ కోసం, మా బిజీ వ్యూయర్స్ కోసం మీ ఫేస్బుక్ ఐడిని షేర్ చేసుకుంటే సార్ నేను కూడా చూస్తాను. ఫేస్బుక్ ఐడి వీరేన్ యాక్టర్ వీరేన్. ఓకే, యాక్చువల్లీ ఒక ఐడియా అయిపోయింది. వీరేన్ శ్రీనివాస్ ఉండింది, అది ఫుల్ అయిపోయింది. మళ్ళీ వీరేన్ యాక్టర్ వీరేన్ పెట్టాను, అది ఫుల్ అయింది. మళ్ళీ ఇంకోటి వీరేన్ అన్న యాక్టర్ అని ఉంటుంది, వీరేన్ యాక్టర్ ఓన్లీ, అది ఒక పేజ్. అది లైక్ ఓకే. ఈ మూడిట్లో మీరు కావాలంటే దేన్నైనా ఫాలో చేసుకోవచ్చు, అంతేనా? ఓకే, లెట్స్ సీ. సో ఇది అండి FB. సో నైస్ ప్రొఫైల్ పిక్. వాట్స్ దట్? పిక్స్ మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీ ఫ్రెండ్స్ లిస్ట్. అయ్యో నా ఫోటో లేదే. అయ్యో నేను ఫ్రెండ్ని కాదు కదా. అయ్యో ఇంకేంటి మరి, మీరు ఉంటారు ఎక్కడో ఉంటారు. అది నా ఫ్రెండ్స్ మెయిన్ కవర్ ఫోటో అదే పెట్టాను, ఎందుకంటే మై ఫ్రెండ్స్. యా, మై ఫ్రెండ్స్ ప్రొఫైల్ పిక్. ఇది మొన్న కేవ్ కబడ్డీలో మొత్తం గోల్ చేయడానికి వచ్చాం ఫైనలిస్ట్ అప్పుడు షూట్లో. కొత్తది కాదు, పెద్దమ్మగుడిలో పూజ చేయించాం దసరా రోజు. వెరీ నైస్ అండి, నైస్ పేజ్. సో గైస్, యూ కెన్ ఫాలో దిస్ పేజ్ ఫర్ హిమ్, వీరన్ యాక్టర్ వీరన్. హే, బెస్ట్ పర్ఫార్మర్ ఏంటిది? TSR సినీ గోల్స్ సుబ్రహ్మణ్యం రెడ్డి. No. Very nice, very nice.
సో మీకు ఫ్యూచర్ బిజినెస్ ప్లాన్స్ అదర్ దెన్ సీరియల్ యాక్టింగ్ వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ఏ నాది ప్లాన్స్ అంటే లేదు. యాక్చువల్లీ నేను సీరియల్ ప్రొడ్యూస్ చేద్దామని నేను ప్లాన్లో ఉన్నాను, ప్రొడక్షన్ కోసం యాక్చువల్లీ. ఎందుకంటే నాకు సపోర్ట్ చేయడానికి ఉన్నాను కదా ఇప్పుడు నా ఫ్రెండ్స్ కానీ, అంటే నా చాలామంది మూవీ ఆర్టిస్ట్లే, మూవీ హీరోస్ కానీ వీళ్ళు అంటే ప్లానింగ్లో ఉన్నాం. అంటే చేద్దామని నాతో అన్నారు, అంటే చేద్దామన్నాను. అంటే ప్రొడ్యూసర్ అనేది నేను పెట్టను, యాక్చువల్లీ నా పార్ట్నర్స్ ప్రొడ్యూస్ చేద్దామని ప్లాన్లో ఉన్నాను. యాక్చువల్లీ నేను కమిటీ చాలామంది అడిగాను, యాక్చువల్లీ జెమిని అడిగాను, జీ తెలుగు అడిగాను, మా టీవీ అడిగాను, అందరిని అడిగాను. సో ఏంటంటే ఈ ప్లానింగ్ ఎప్పుడంటే ఫ్యూచర్లో ఎప్పుడైతే నేను ఖాళీ అవుతానో అప్పుడు ఉన్నారు అందరూ, అంటే చేద్దామని చాలామంది అడుగుతున్నారు. సో ఏమైనా నా క్లోజ్ సర్కిల్ ఇప్పుడు డైరెక్టర్స్, మూవీ డైరెక్టర్స్ కూడా ఉన్నారు దాంట్లో. చేద్దాం అంటే సరే చేద్దాం, ఎందుకంటే నాకు నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా, నాకు అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో చేద్దామన్నాను. సో అది చేద్దాం, నాకు ఇంట్రెస్ట్ ఆ ప్రొడక్షన్ సైడ్ నాకు ఇంట్రెస్ట్, అంటే నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి చేద్దాం. ప్రొడక్షన్ చేస్తాను, లేకపోతే మూవీ చేసుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను. ఫ్యూచర్ ప్లాన్ ఇది అని నేను ఎప్పుడు ఫిక్స్ అయ్యి నేను ముందుకెళ్ళి ఏదైనా మన హార్డ్ వర్క్ మీదే ఉంటుంది. హ్యాపీనింగ్ అవుతుంది అదే. సో యా, ఆల్ ది బెస్ట్ అండ్ నైస్ థాట్. Hope you come up more in future. And what do you like about girls? Girls లో మీకు బాగా నచ్చేది ఏంటి? ఎలా ఉంటే ఇష్టం అమ్మాయిలు? ఎలా ఉంటే ఇష్టమా? అల్లరిగా, డీసెంట్గా ఉండాలి. అల్లరి ఉండాలి, డీసెన్సీ ఉండాలి. అంటే ఎక్కువ నవ్వకుండా కొంచెం నవ్వుతే బెటర్. ఎస్ అంతే అంతే, ఇంకా అంతే ఏముంటుంది అమ్మాయి నుండి చెప్పాలంటే, ఇంకా అంతే. కళ్ళు బాగుండాలి, అల్లరి ఉండాలి, చిన్నగా నవ్వాలి. బాబాయ్ చాలా ఉన్నాయండి కోరికలు. అయ్యో అందుకే చాలా తక్కువ సెలెక్ట్ చేస్తాను, చాలా తక్కువ మంది నచ్చుతారు. మాత్రం అందరం చేస్తారు, అదే చేస్తాను, మాత్రం చాలా తక్కువ చేస్తాను. అందుకని ఫ్లటింగ్ ఇస్తాను డిఫరెంట్, నచ్చడం చాలా తక్కువ. ఓకే, జనరల్గా మామూలుగా అబ్బాయిల యాక్టర్స్కి, మేల్ యాక్టర్స్కి ఫీమేల్స్ ఫాలోయింగ్స్ ఉంటూ ఉంటాయి, అమ్మాయిలు చాలా మంది రెస్పాండ్ అవుతూ ఉంటారు. మీకు ఎలాంటి రెస్పాన్సెస్ వస్తూ ఉంటాయి ఫీమేల్స్ నుంచి? వస్తుంటుంది నాకు యాక్చువల్లీ, అంటే ఆడవాళ్ళే ఎక్కువగా సీరియల్స్ వస్తుంటారు. నేను ఎప్పుడైనా కనిపించినప్పుడు ఒక పెద్ద ఒక ఏజ్ గ్రూప్ ఉన్నారంటే మదర్ ఏజ్ గ్రూప్ ఉన్నవారు వాళ్ళు వచ్చి అబ్బా మా అబ్బాయి నేను చూస్తున్నా మా అబ్బాయి గుర్తు వస్తున్నాడని, ముసలి వాళ్ళు వచ్చేసి నాకు వచ్చేసి జుట్టు పట్టేసుకుని తల దిష్టి తీసేసి నా మనవడు నాయన ఎన్ని కష్టాలు పడుతున్నావు నాయన సీరియల్లో చూసి అని ఇవన్నీ అంటుంటారు. సో ఇవన్నీ చూసి హ్యాపీ ఫీల్ అవుతాను, అంటే వాళ్ళ సొంత మనుషులో నన్ను రిసీవ్ చేసుకుంటారు. సో అలా లేడీస్ బాగా ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. సీరియల్స్కి ఆబ్వియస్లీ ఉంటుంది కదా, సీరియల్స్ ఆడవాళ్ళే ఎక్కువగా చూస్తారు నన్ను. అంటే చాలామంది బాగా చేస్తావు అంటే హ్యాపీ. అది మనకు వచ్చేది ఒకటే కదా, బాగా చేస్తావు అంటేనే నాకు ఒక అవార్డు, పబ్లిక్ బాగా చేస్తావు అంటే నా అవార్డు, ఇంకేమని అక్కర్లేదు. వచ్చి ఫోటో దిగిపోయినా ఆటో దిగిపోయినా ఏదైనా పర్వాలేదు, ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ బాగా చేస్తావు ఒక మాట అంటే చాలు. ఇన్ని సీరియల్స్ చేశారు కదా, సీరియల్స్ చేస్తూ అబ్బాయి ఇంతేనా ఈ సీరియల్స్ అని బోర్ కొట్టలేదా మీకు ఎప్పుడు? సీరియల్స్ బోర్ కొట్టలేదు, అంటే సీరియల్స్ బోర్ కొట్టే అంటే ఆల్మోస్ట్ వర్క్ బోర్ కొట్టినట్టే కదా, పని ఎప్పుడు బోర్ కొట్టకూడదు. సో ఎప్పుడు బోర్ కొట్టలేదు, ఛాన్సే లేదు. పని కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు, పని దొరికినందుకు హ్యాపీగా అదృష్టంగా గాడ్ గిఫ్ట్లా అనుకోవాలి, అలాగే పని చేస్తున్నాను, ఎప్పుడు బోర్ కొట్టదు. బేసిక్గా సీరియల్స్ అంటే గర్ల్స్ స్టోరీస్ ఉంటాయి, గర్ల్స్ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇట్స్ సీరియల్స్ ఫర్ గర్ల్స్. ఆబ్వియస్లీ ఫ్యాన్స్ కూడా అందరూ లేడీస్ ఉంటారు. సో హౌ డు యూ థింక్ మీ క్యారెక్టర్స్కి ఎంతవరకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి? హీరోస్ ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. అంటే క్యారెక్టర్ ఇప్పుడు మనం చేసుకున్న దాన్ని బట్టే వెళ్తాం. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈ క్యారెక్టర్ సీరియల్స్లో నాకు ఈ క్యారెక్టర్ నచ్చలేదు చేయలేను అని అనకూడదు. ఇప్పుడు హీరో క్యారెక్టర్ హీరోని, ఆ క్యారెక్టర్ డమ్మీ క్యారెక్టరా లేకపోతే ఏంది కాదు, మనం చేసుకోవాలి. దాన్ని మనం ఎంత హైలైట్ చేసుకోండి, ఎంత ఇంట్రెస్టింగ్, ఎంత కసి చేసి, ఎంత హైలైట్ చేసుకుంటే రైటర్కి ఇంకా ఆలోచనలు వస్తాయి. ఈ క్యారెక్టర్ని ఇంకా హైలైట్ చేసుకోవచ్చు, ఇంకా మోల్డ్ చేసుకోవచ్చు, మనం ఇంకా రాయొచ్చు ఇతని మీద, అంటే ఇంకా మంచి డైలాగులు ఇవ్వచ్చు, మంచి బాడీ లాంగ్వేజ్ ఉన్న ఇంకా హైలైట్ చేస్తారు. మనం ఎంత ఫిక్స్ అయ్యామో అంతే చేస్తే అది డమ్మీ క్యారెక్టర్ అవుతుంది. సో ఏదైనా సరే కమిట్ అయిపోవాలి మంచి. సో స్కోప్ ఉన్న క్యారెక్టర్ నేను చేసినవన్నీ స్కోప్ ఉన్న క్యారెక్టర్. సో అలా ఉండదు. యాక్చువల్లీ సినిమా సీరియల్స్ అన్నీ లేడీస్ మీదే వెళ్తుంటుంది, లేడీస్ ఓరియంటెడ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో మెయిన్ అబ్బాయి మగవాళ్ళు లేకపోతే ఏమి ఉండదు కదా, యాక్చువల్లీ మెయిన్ అదే కదా యాక్చువల్లీ ఇది. సో ఆ క్యారెక్టర్ మనం బాగా చేసుకుంటే బాగుంటుంది. సీరియల్స్లో కూడా మీరు చూస్ చేసుకోవడానికి క్యారెక్టర్స్ ఉంటారా? క్యారెక్టర్స్ ని నచ్చితే చూస్ చేసుకోవడం అలాంటిది వాట్ ఎవర్ కమ్స్ యు టేక్. అంటే క్యారెక్టర్ ఆబ్వియస్లీ మెయిన్ లీడా అని అడుగుతాం. సీరియల్స్లో ఎలా ఉంటుందని హీరోనా అంటే హీరో అంటే హీరోనే ఆబ్వియస్లీ. ఇంక దాంట్లో ఇంక తేడా ఏముంది, దాంట్లో నాకు కథ చెప్పు,
కథ వింటాను 3 నెలల తర్వాత బడ్జెట్ వేసుకుందాం అలా లేదు కదా. కథ చెప్పేది హీరో క్యారెక్టరు చెప్పారు, ఇద్దరి మీద కథ వెళ్తుంటారు అంతే. సో కథ మనం చేసుకుందాం అనమాట. సబ్జెక్ట్ అనేది ఆబ్వియస్లీ డైరెక్టర్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా రైటర్ చెప్తాడు మనకి, కథ చెప్తారు, ఈ కథ అండి మంచి క్యారెక్టరైజేషన్ అయిపోయింది, చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసిన ఇన్ని సీరియల్స్లో విచ్ క్యారెక్టర్ విచ్ సీరియల్స్ యూ ఎంజాయ్డ్? నేను ఎంజాయ్ చేసిందంటే అన్ని పూలు. నేను చెప్పాను నా క్యారెక్టర్, నా నేమ్ తీసుకొచ్చింది అది, నేను బాగా ఎంజాయ్ చేశాను. నా క్యారెక్టరైజేషన్ అంటే బాగా రఫ్ క్యారెక్టర్, పొగడబోతు క్యారెక్టర్, అంటే దాంట్లో డామిట్ అని అంటుంటాను అనమాట. సో ఆ క్యారెక్టర్ ఎవరిని కేర్ చేయను, కేర్లెస్ క్యారెక్టర్, డామినేటెడ్గా ఉంటాను బాగా ఆ క్యారెక్టరేషన్. దాంట్లో అది నాకు మంచి బ్రేక్ ఇచ్చింది ఆ క్యారెక్టర్. సో మొన్న ఇంటర్వ్యూలో కూడా అన్నాను, యాక్చువల్లీ మొన్న ఒక అవార్డ్ ఫంక్షన్లో కూడా అగ్నిపూల్కి మంచి అవార్డు వచ్చింది, బెస్ట్ హీరో అవార్డు వచ్చినప్పుడు మేడంకి మంజులా నాయుడు గారికి అదే థ్యాంక్స్ చెప్పిన, అప్పుడు ఆవిడ చేతుల మీదుగా నేను తీసుకున్నాను. ఆవిడ అండ్ సుబ్రహ్మరెడ్డి గారు ఇద్దరు కలిసి నాకు అవార్డు ఇచ్చారు. అప్పుడే చెప్పాను మైక్లో, నాకు ఈ క్యారెక్టరేషన్ కానీ ఇంత ఫేమ్ తీసుకొచ్చిన మంజులా మ్యామ్కి థ్యాంక్స్ అని చెప్పాను అప్పుడే. సో ఆవిడ చేతులు తీసుకొని నాకు హ్యాపీ అనమాట. సో ఆ క్యారెక్టర్ని కానీ అంత డిమాండ్ వీరైనా నేమ్ తీసుకొచ్చింది కూడా ఆవిడ పెట్టింది మేమే కదా. సో అలా ఆ క్యారెక్టర్ కానీ అండ్ అత్తారింటి దారిలో మెంటలీ రిటైర్డ్ కొంచెం పిచ్చోడి క్యారెక్టర్ టైపు, ఆ క్యారెక్టర్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే చాలా టఫ్ అనమాట యాక్చువల్లీ, అంత కరెక్ట్ అని సూట్ అవుతాను నేను, ఇంత పర్సనాలిటీ ఇంత బాడీ వేసుకొని ఆ పిచ్చి క్యారెక్టర్, చిన్నపిల్లతనం, నాకు జ్యూస్ తాగే టైం అయింది, నాకు తెలుసులే అని డైలాగులు ఉంటాయి. సో అది నాకు సూట్ అవుతుంది అని భయపడేవాడిని, కానీ పర్ఫెక్ట్ సింక్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ అలా వెళ్తూ ఉంది, 2 years నుంచి చేస్తున్నాను. సో అది కూడా ఎంజాయ్ చేస్తున్నాను, నాకు బాగా నచ్చిన క్యారెక్టర్. మీరు ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటారా? నేను డబ్బింగ్ చెప్పను. నేను డబ్బింగ్ యాక్చువల్లీ స్టార్టింగ్ ఎప్పుడో తురుపేలు అలా చెప్పేవాడిని. తర్వాత నాకు డబ్బింగ్ చెప్పడానికి నైట్ 2 o'clock డబ్బింగ్ చెప్పడానికి రమ్మనేవాళ్ళు, లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్లో రమ్మనేటోళ్ళు షూటింగ్లో ఉంటే. ఇవన్నీ నాకు నచ్చలేదు యాక్చువల్లీ. ఎందుకు డబ్బింగ్ ఎవరు చెప్పినా ఓకే, డబ్బింగ్ ఏముంది, నేను 3 series చేసుకుంటాను, నైట్ 2 o'clock నైట్, లేకపోతే ఎప్పుడు ఇష్టం ఈ టైం అంటూ లేదు డబ్బింగ్కి. మొద్దు నాకు ఈ తలకైనా వద్దు బాబు నేను డబ్బింగ్ చెప్పండి. నాకు 3 serialకి డబ్బింగ్ శ్యామ్ అనే అబ్బాయి చెప్తాడు, శ్యామ్ అనే అతను సేమ్ యాసిడ్ కొంచెం నాకు సింక్ అవుతుంది, ఓ బాధురికి వెళ్ళి అనుకుని తనే చెప్తుంటాడు అన్నిటికీ. బీయింగ్ అ తెలుగు గాయ్ కష్టపడాలి ఆబ్వియస్లీ, బట్ దేర్ ఆర్ సో మెనీ హీరోస్, తెలుగు హీరోస్ ఎవరు వాళ్ళ ఓన్గా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. మీరు చెప్పుకుంటే బాగుంటుంది కదా? చెప్పుకుంటే బాగుంటుంది, నాకు ఇంట్రెస్టే, కానీ ఎందుకు ఎక్కడెక్కడో వెళ్ళాలి. హైదరాబాద్ సిటీలో డబ్బింగ్ చెప్పాలంటే మా ఇంటి పక్కన పెట్టుకోవాలి, ట్రాఫిక్లో వెళ్ళి వచ్చామంటే అక్కడే 2 hours, ఇక్కడేమో షూటింగ్ టైం అయిపోతుంది తొందరగా రండి అంటారు. అంటే ప్రాబ్లం ఎలా ఉండిందంటే జర్నీలోనే ప్రాబ్లం ఉంటుంది. హైదరాబాద్లో ఎక్కడ అసలు 1-2 hours పక్కన ఉన్నా సరే 2 hours to 1 hour పడుతుంది జర్నీ. సో అదన్నీ ఎందుకు అని చెప్పలేదు, కానీ చెప్తాను ఎప్పుడైనా ఛాన్స్ ఉంటే డెఫినెట్లీ చెప్తాను. మన డబ్బింగ్ అనేది కూడా ఆ క్యారెక్టర్ సింక్ అవ్వాలి, ఇవన్నీ ఉంటాయి. చెప్తా నెక్స్ట్ టైం, మీరు చెప్పినందుకు చెప్తారు. ఓకే, సో ఇప్పటి నుంచి నసీర్ అనే వరకు డేట్స్ లేవండి, చారీ అండి, టైట్ అండి. చెప్పాను ఎప్పుడు అన్న అవకాశం వస్తే ఎప్పుడు వదులుకోలేని, అది ఏ విషయంలో సరే మన అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్, ఫస్ట్ ప్రాజెక్ట్ హ్యాపీ డేస్ సీరియల్లోనే యాక్టింగ్ స్టార్ట్ చేసింది దాంతోనే కంప్లీట్గా అసలు నాకేం రాదు, నాతో పాటు డైరెక్టర్ చచ్చిపోయేవాడు నాతో చేయించుకోలేక. ఎందుకంటే కెమెరా ముందు యాక్ట్ చేయడం అనేది అంత ఈజీ ఏం కాదు. బయట అందరూ చూసేసి అదే మనం కూడా చేయొచ్చు యాక్టింగ్, నేను బాగున్నానంటే కాదు. కెమెరా ముందు యాక్చువల్లీ నాకు హ్యాపీ డేస్ అనే సీరియల్ రావడం నా అవకాశం, లేకపోతే కంపల్సరీ నేను క్లాసెస్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని నేర్చుకొని రావాలి. అంటే లేకపోతే స్వతహాగా ఆ పర్సనాలిటీ, ఆ బాడీ లాంగ్వేజ్ ముందు ఏమైనా. ఇప్పుడు నేను కాలేజ్ షోలు చేశాను ఎక్కువగా, కాలేజీలోనే డ్యాన్స్ షోలు, స్కిట్లు లాంటివి చిన్న చేయడం వల్ల నాకు కొంచెం అదొక అవగాహన ఉండింది. దాని తర్వాత హ్యాపీ డేస్లో చేశాను. హ్యాపీ డేస్లో అంత చేసినా నాకు కెమెరా ముందుకు వెళ్తే టెన్షన్ స్టార్ట్ అయ్యేది. కెమెరా ముందు అంత ఈజీగా నిలబడి డైలాగ్ చెప్పడం అంటే నాట్ ఏ జోక్. సో స్టార్టింగ్లో అలా డైరెక్టర్ నాతో బాగా చేయించుకున్నాడు, చేసి హ్యాపీ డేస్లో 1 year 2 years చేశాను. 1 year వరకు టైం పట్టేది. 1 year తర్వాత నేను కోలుకున్నా, ఓహో అమ్మో చేసాడు అని. సో హ్యాపీ డేస్ అనే ఫస్ట్ ప్రాజెక్టే నాది. స్కూలింగ్ అదొక స్కూల్ అంతే, నేను సీరియల్ అన్నది నా స్కూల్ అంటే స్కూల్ నేర్పించిన స్కూల్. తీసుకున్న ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత అండి? అప్పుడు నేను మంత్లీ తీసుకున్నాను. మంత్లీ యాక్చువల్లీ ఎందుకంటే 25 days షూటింగ్ చేసేవాళ్ళం అప్పుడు. 20-25 days మొత్తం ఇంకా అక్కడే తిరుపతి విద్యానికేతన్ అని, అక్కడే నేను మంత్లీ అక్కడే ఉండిపోయాను 20 days. ఒక అడవి ఆ టైప్లో ఉండేది అక్కడ మధ్యలో స్కూల్ ఉంటుంది, చాలా మంచి స్కూల్ అసలు. ఆ లొకేషన్ అసలు సూపర్ స్కూల్ అసలు. అక్కడ ఉంటే అసలు హ్యాపీగా ఉండే, అంటే ఎక్కువ రోజులు ఉంటే బోర్ కొడుతుంది, కానీ ఫ్రెండ్స్ ఉంటే బాగుంటుంది, అక్కడ బాగా స్పెండ్ చేయొచ్చు.
మంచి ప్లేస్, అక్కడే నేను ఉండేవాడిని, అక్కడే షూటింగ్స్ చేసుకొని. వాట్ వాజ్ ద సాలరీ దట్ టైం? అప్పుడు నేను 20,000 తీసుకున్నాను per month. Yeah. Oh, very nice. మంత్లీ 20,000 తీసుకున్నాను అంతే. 15 days 20 days అలా ఉండిపోయేవాళ్ళం అక్కడే. ఓకే, రెస్ట్ ఆఫ్ ద డేస్ అంతే, హైదరాబాద్. హైదరాబాద్. అండ్ ఇంకా షెడ్యూల్ దాంట్లో మన 20 days షూటింగ్ జరగదు కదా, 2 days గ్యాప్ ఉంటుంది, 2 days షూటింగ్ ఉంటుంది, అంటే 10 days షూటింగ్ చేస్తాను, ఇంకా 10 days అక్కడ పెట్టుకునేవాడు. అంటే నేను ప్లానింగ్ అలా ఉండేది. ఇప్పుడు అలా ప్లానింగ్ 20 days షూటింగ్ ఎక్కడ చేస్తున్నారు, అంటే 10 days పక్కా షూటింగ్ ఉంటుంది. 10 days ఒక ప్రాజెక్ట్ 10 days. అదే ఇప్పుడు మన బెంగళూరు నుంచి ఆర్టిస్టులు వస్తున్నా కూడా అదే చేస్తున్నారు కదా, 20 మంది 20 రోజులు పెట్టేసుకుంటున్నారు. మీరు మాత్రం సిన్సియర్గా సినిమాకి వెళ్దాం, వీళ్ళని ట్రై చేద్దాం, మీ డైరెక్టర్ దగ్గరికి వెళ్దాం, కలుద్దాము చేస్తుంటారు మీ ప్రయత్నం? ప్రయత్నం చేస్తుంటాను, ఎందుకంటే నా మూవీ సర్కిల్ చాలా మంది డైరెక్టర్స్ వీళ్ళందరూ నా బాగా క్లోజ్, బాగా ఉంటారు, అంటే కలిసినప్పుడల్లా అడుగుతూ ఉంటారు నన్ను. ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు మనం అందరం బాలీవుడ్, ఇప్పుడు విలన్ క్యారెక్టర్ అనుకుంటే బాలీవుడ్ నుంచి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎందుకంటే వాళ్ళ వర్కౌట్స్ వాళ్ళ ఫ్యూచరే వేరు కదా. నువ్వెందుకు కావాలేమో నన్ను అంటుంటారు, చేయి 6 pack చేయి, మధ్యలో షర్ట్ ఓపెన్ చేయాలి, అది చేయాలి, డిఫరెంట్ లుక్, అంటే డిఫరెంట్ లుక్స్, ఆ లుక్స్ తీసుకొచ్చేసుకోవాలి. ఇప్పుడు నేను గడ్డం పెంచాలి, ఇక్కడ దాకా పెంచాలి, యాక్చువల్లీ నన్ను అడిగారు మొన్న లాస్ట్ టైం, ఇంతవరకు పెంచేసే 2 monthsలో పెంచితే నా సీరియల్స్ అయిపోవాలి. అందుకే సో ఇవన్నీ ఒకసారి ప్లాన్ చేసుకొని అప్పుడు జంప్ చేయాలి. సో గ్యాప్. So fine, thank you so much for spending lots of your time, and thank you for the Gossip Coffee Shop. Thank you. And I wish you all best for your movies as well as serials. Hope a very bright future. Thank you, wish you the same. Thank you, and very happy flirting. Thank you. Thank you. మీరు ఫ్లర్ట్ అయ్యారా లేదా? Wish you more and more girlfriends. Okay, thank you అమ్మ, ఇది నాకు కావాలి. So that is today's hangout with Navina. Hope you all enjoyed. Veeran meer inkemayina questions adagalanuntunnara, so feel free to comment. Veeran tone meeku reply ippistanu, and do continuously watch Hangout with Navina. Bye bye, see you in the next episode.